హే హలో గైస్. సో అందరికీ తెలుసు నిన్న ఇండియన్ స్క్వాడ్ అనేది రిలీజ్ అయిందనమాట. T20 స్క్వాడ్ కమింగ్ అప్ 2026 మ్యాచెస్కి, వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీకి. దాంట్లో నేను చాలా చూశాను చేంజెస్. నేను అనుకున్నాను ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ ఏమైనా చేస్తారేమో అనుకొని, బట్ బీసీసీఐ హ్యాస్ టేకెన్ గుడ్ డిసిషన్ అని నేను అనుకుంటున్నాను. దాంట్లో సివియర్గా చూసుకుంటే 4 చేంజెస్ ఏమో చేశారు. ఫస్ట్ వన్ ఈజ్ లైక్ శుభ్మన్ గిల్కి అంత పర్ఫార్మెన్స్ లేనందుకు ఇయర్ అంతా, సో ఆయనను తీసి డ్రాప్అవుట్ చేసేసి సంజు శాంసన్కి ఛాన్స్ ఇచ్చారు. అండ్ వైస్ కెప్టెన్గా అక్షయ్ పటేల్, హౌ ఇట్స్ హ్యాపెన్ అని అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇషాన్ కిషన్, వావ్, ఛాన్స్, బంపర్ ఛాన్స్ దొరికింది. బికాజ్ డొమెస్టిక్లో పర్ఫార్మెన్స్ తోటి ఏమా లేపేశాడు జనాలని. అదే పర్ఫార్మెన్స్ ఇప్పుడు T20లో చూపించాలని కోరుకుంటున్నాము. అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇషాన్ కిషన్, అతనికి ఛాన్స్ వచ్చింది. నేను కరెక్టే అనుకుంటున్నాను శుభ్మన్ గిల్ని డ్రాప్అవుట్ చేయడం. బికాజ్ ఒక ప్లేయర్కి అంత పర్ఫార్మెన్స్ లేనప్పుడు డ్రాప్అవుట్ చేయడం దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అతని వల్ల చాలామంది ప్లేయర్స్కి ఛాన్సెస్ దొరకట్లేదు. యాజ్ ఇఫ్ ఆల్ మనం జస్వాల్ని చూసుకుంటే జస్వాల్కి దొరకట్లేదు, వేరే వాళ్ళకి చాలామందికి దొరకలేదు. ఇప్పుడు సంజు శాంసన్కి దొరికింది, యాజ్ ఎ వికెట్ కీపర్గా కూడా దొరికింది ఛాన్స్. సో దీన్ని చాలా బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను. దట్స్ కానీ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎక్కడ అంటే రుతురాజ్ గైక్వాడ్కి ఛాన్స్ దొరకలేదు. రుతురాజ్ గైక్వాడ్ కూడా చాలా బెస్ట్ ఫామ్లోనే ఉన్నాడు, అతనికి దొరకలేదు. మహమ్మద్ సిరాజ్కి కూడా ఛాన్స్ దొరకలేదు. ఎందుకంటే లాస్ట్ T20 ఛాంపియన్స్ ట్రోఫీలో హీ వాజ్ అ మెయిన్ బౌలర్, అలాంటి ఆయనకి ఛాన్స్ దొరకలేదు. ఈసారి రింకు సింగ్కి ఛాన్స్ దొరికింది. ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ దెమ్ ఆల్ ఇన్ ప్లేయింగ్ 11. టాప్ 15 అయితే సెలెక్టెడ్ అయిపోయారు. ఎప్పుడు ఎక్కడ ఆడతారు అనేది అది ఫస్ట్ మ్యాచ్ నుంచి మనకు తెలుస్తుంది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా. అండ్ రేపు మనము బిగ్ బాస్ వీడియోతోటి మనం ముందుకు వచ్చేద్దాం, ఎవరు గెలుస్తారు అని చెప్పేసి. ఈరోజు హాట్స్టార్లో 7 o'clock చూడండి, ఓకేనా?